వైశ్య విద్యార్థులకు కాకుండా ఇప్పుడు సమాజంలో సోషల్ యాక్టివిటీస్ చేయడానికి ఎన్నో సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంది. ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నారు. లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, టైలర్స్ క్లబ్, వాకింగ్ క్లబ్, వారస్ క్లబ్, ఇవన్నీ కూడా వీళ్ళందరూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు చేసేది అందరికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ తక్కువ పడ్డారు. దేశంలో గవర్నమెంట్ చేసేది వాళ్ళకే, సంస్థలు చేసేది వాళ్ళకే. కానీ మన కోసం వాళ్ళు ఏర్పాటు చేసి మనం కూడా వాళ్ళకే చేస్తే మన కోసం ఇప్పుడు మనం చేయడం వాళ్ళు చేయాలి మనం. కాబట్టి మన కనీసం మన ఆర్ఎస్ సంస్థ అయినా ఆర్ఎస్ మాత్రమే ఉపయోగపడే వారి అభివృద్ధి మాత్రమే ఉపయోగించే కార్యక్రమాలు చేపడితే చాలా తక్కువ ఉంటుందని అభిప్రాయంతో ఈ గ్రూప్ కేవలం వైశ్యుల విద్యార్థుల అభివృద్ధి ఈ పనులు చేయడం చాలా ఉదాహరణ. ఈరోజు ఈ ప్రోగ్రాంలో అత్యుత్తమ వచ్చి ప్రజలు తీసుకోబోతున్న విద్యార్థులు కూడా ఇది ఒక స్ఫూర్తిగా తీసుకొని ఇది ఒక వారి జీవితంలో ఒక మధురమైన వ్యక్తిగా భావించి ఈ యొక్క సన్నివేశాన్ని మీరు భావి రోజుల్లో మీరు పెద్దవాళ్ళని జీవితంలో స్థిరపడి పెళ్లి చేసుకొని భార్య ఈ సన్నివేశాన్ని మీరు చూస్తుంటే అద్భుతంగా ఉంటుంది. ఇదే ఒక జీవితంలో మళ్ళా మీరు ఇటువంటి కార్యక్రమాలే ఎన్నో mistakes, failures, rejections, frustration are the path of life and growth of life. Wisdom, attaining all the skills, nobody in the world achieve everything in the world. Mistakes, failures, frustration will come. అభివృద్ధి నేను సాధించగలుగుతాం. వాటిలో లేకపోతే అవన్నీ చేసేస్తున్నామంటే పాత అందుకే అంటాము విజేత ఏర్పడినది అదృష్టమో మనస్తమో కాదు, కేవలం కట్టవలసిన స్థలం డెడికేషన్ అవన్నీ వాళ్ళ విజయానికి పూర్తి కావాలి. అందుకే ఎస్సీసీ అంటారు చరిత్ర కిరణం నా భాగస్వామ్యం. ఎందుకంటే దేశ పట్టుదల కాదు, పడినా మళ్ళా మళ్ళా చేసుకున్నాను. కాబట్టి ఆ కిరణాల అవసరం తీసుకుంటే మీరు కూడా ఎటువంటి బాధపడకుండా నిరుత్సాహంగా మరింత ముందుకోండి. సమయం వైపు తీసుకొచ్చి మీరు తల్లిదండ్రులకి సభ్యులకి సమాధానం కూడా ప్రోత్సహించాలి. తర్వాత సక్సెస్ మీరు కాలం క్విక్ యాక్షన్. సక్సెస్ డిసిషన్స్ క్విక్. ఇట్ ఈస్ ఎంటైర్లీ డిపెండ్ ఆన్ క్విక్ యాక్షన్స్ ఆర్ డిసిషన్స్. ఆలస్యం పెట్టుకున్న వెంటనే అవర్ ఐడియాస్
careless and go to waste away original practical alarm. Without implementation, many of our new ideas get rusted, careless and go to waste alarm. కాబట్టి భూమికి ఆలోచనలో చేసుకునే చేతలు ఊహించుకుంటూ ఉంటే ఆ చట్టాలు తెలుసుకుని పూర్తి తీసుకుని కాబట్టి అమలు చేయడం చాలా ముఖ్యమైన పని. అదేవిధంగా శరీర శుభ్రత దూరం శరీరం చదవసి కల్పక స్థాయిలో దూరాలు వస్తూ ఉంది. శరీర శుభ్రత దూరం అంటే శరీరాన్ని గురించి తేడా ఉంది. శరీరం చదవడం అంటే ఉద్యోగంలో మాట్లాడుతుంటే దయచేసి మాటంతా మనవాడే అవకాశం అందరికీ మాట్లాడుతుంది. శ్రీ వాసవి ఆర్గనైజ శ్రీ వాట్సాప్ గ్రూప్ ఈ 2వ సంవత్సరం ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ గ్రూప్ ముఖ్య ఉద్దేశం పిల్లలు బాగా చదువుతున్న పిల్లలకి చిరు సత్కారాలు క్రియేట్ చేసాము. రోజు ₹1 మాత్రమే ఇస్తున్నాము. ప్రతి ఒక్క మనిషి ₹1 ఇస్తున్నారు. ఆ ఫండ్తోనే ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ గ్రూప్ సభ్యులందరూ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరు హై లేదు, లో లేదు, ₹1 అందరికీ సమానం, ప్రతి వయసుకు సమానము, ప్రతి 360 రోజులు అందరికీ అందుబాటులో ఉంటే కాన్సెప్ట్ ఏంటి. కాబట్టి భగవద్గీత శ్లోకం చెప్పాడు కృష్ణుడు, ఏం తక్కువ చెప్పడం లాభం మనీకి నాకుంటుందా ఎస్తో పూర్ణాభిషాలి అంటారు. అంటే ఏ లాభం పొందిన తర్వాత అది అధికంగా ఇవ్వడం చేస్తారంటే వాళ్ళు బాగుపడతారు, బాగుంటారు అన్నట్టు విద్యార్థులు చేయగలం. ఇంకా బాగా మార్పు తేవాలి ఆ కృషితోనే మనం ప్రయత్నం చేయాలి. విద్య ఉంటే లక్ష్మీదేవి వస్తుంది, లక్ష్మీ ఉంటే విద్య ఈ పక్క ఎదురు పెట్టుకుని అందరూ సరస్వతి పెట్టుకుని లక్ష్మీదేవి వస్తుంది, లక్ష్మీదేవి పెట్టుకుని సరస్వతి రా. కాబట్టి దయచేసి అందరూ బాగా చదువుకోండి. ఇట్లాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో చేస్తాము. ఎవరు వర్క్ చేయకండి. మీ వెనకాల ఎక్కువ స్టూడెంట్స్ అనుకోండి, ఎవరైతే ఎక్కువ మీ కూడా వాళ్ళు కూడా ఆడుకునే ప్రోగ్రామ్ ఇది. కాబట్టి ఖచ్చితంగా బాగా చదువుకోండి. ఇది నాకు ఇంకెవరు మాట్లాడుతూ మాట్లాడు. మాట్లాడండి. అది ధ్యానం మన వస్తుంది. ఇంకెవరు మాట్లాడే పరిస్థితి లేదు. స్టూడెంట్స్ తరఫున ఎవరు మాట్లాడకూడదు. ఇక్కడ సన్మానం తీసుకుని సన్మానం అయితే వాళ్ళ అభిప్రాయాలు చెప్పచ్చు. వాళ్ళు ఎక్కడ చదువుకుంది, వాళ్ళు ఎక్కడ కష్టపడినారు, ఏ విధంగా సెక్యూర్ చేశారో చెప్పచ్చు. స్టడీస్ కానీ సీరియస్ గ్యాలరీ కానీ వాళ్ళ వే ఆఫ్ ఎడ్యుకేషన్ దాంట్లో దృష్టి పెట్టి ఎవరు ఏదైనా కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ బయట ఏ మాత్రం వాళ్ళు ఆ విధంగా చదువుకుని మార్క్స్ మెయిన్ చాలా ఇంపార్టెంట్. ప్రతి సబ్జెక్ట్ స్టూడెంట్కి అందరూ పిహెచ్డి చేయాలి. పిహెచ్డి వర్డ్స్
ముందు ప్రజలతో గిరీష్ గారు సందేశం ఇచ్చారు. మన సూర్యమంత్రి మాట్లాడారు. సభకు నమస్కారం. జై శ్రీరామ్. 6 నెలల తర్వాత ఈ ప్రోగ్రాం మళ్ళీ చాలా సంతోషం నాకు. ఎవరు సాధించిన విద్యార్థులందరికీ మరొకమారు నా ధన్యవాదాలు. రక్షణ చేసిన వారు వాళ్ళకి ఈరోజు సిల్వర్ కానీ 50 ఇస్తున్నాము. కాబట్టి అందరూ చిత్తూరు వాళ్ళు నా దగ్గర వచ్చే కానీ ఇస్తాను. మీరు తీసుకున్నట్టు మీ సంవత్సరం కోసం మన స్టూడెంట్స్ ఎవరైనా మాట్లాడుతున్నా ఇంగ్లీష్లో మాట్లాడతావు, కన్నడ మాట్లాడతావు, హిందీలో First of all, a warm and pleasant good evening to one and all. So, myself, this is P.K. Varshini, daughter of Vema Krishnamurthy and Uma Devi. And I am pursuing my BCom with computer applications from Mother Teresa Degree College in Panama. So, I am studying at my final semester of this graduation. So, we all have gathered here on a auspicious and very delightful evening. As we all know that there are totally approximately 10 students who are going to be felicitated, which is really very nice to see. And we know that it is very great that all students have performed. It can be sports or either it can be studies, but their hard work will never go ruined. And the hard work that the sleepless nights and the tiredness but implementation as first uncle మాట్లాడినట్టు మనం చేసే పనులు ఆలోచన వస్తే గొప్ప కాదు, బట్ ఎప్పుడైతే దాన్ని ఒక కార్యరూపం దాల్చుతుందో సో అప్పుడు దానికి ఒక మీనింగ్ ఉంటుంది. కాబట్టి ఆ ఇనిషియేటివ్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఒక మెయిన్ పిల్లర్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇస్ లక్ష్మీపతి అంకుల్ అండ్ a grand applause to him. And as well as దాంతో పాటు మన అందరూ like we are also the signings అందరూ అంటే everyone has talent, అందరికీ తెలియగా ఉంటుంది కానీ అది ఎప్పుడు వెలుగులో ఇది ఫాస్ట్ 1 year జరుగుతున్నది కాబట్టి it is very auspicious and as a ఆర్గనైజేషన్ we are very proud of it. అంటే వేరే ఊళ్ళో జరుగుతున్నది, నాకు తెలిసిన మా బంధువుల్లో కూడా ఉన్నారు, బట్ ఇక్కడ మన ఊళ్ళో స్టార్ట్ అయ్యి ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సెకండ్ ఇయర్ కూడా అంటే ఇట్ ఈస్ వెరీ నైస్ అండ్ కాబట్టి ఇట్ బెస్ట్. సో థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. ఇద్దరు స్టూడెంట్స్ మాట్లాడుతున్నా 9 రోజులు మాట్లాడు. నీకోసం ప్రోగ్రామ్ అందరికీ నమస్కారం. నేను తెలుగులోనే చెప్తున్నాను ఎందుకంటే అందరికీ అర్థం అవ్వాలని. ఇంగ్లీష్ రాదు కాదు. అందరికీ ఇక్కడ ఉన్న పెద్దలు చిన్నలు చాలా మంది ఉన్నారు. అందరికీ నా వందనాలు. నేను ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ వస్తున్నాను. నా పేరు సాయి పూజిత.
ఇక్కడ ఉన్న స్టూడెంట్ So I will be completing my BSc in 2026 and also get my highest experience in HCL and I'm already working as a mechanical design engineer from 1 year and also I'm a software tester and I've also worked in many development and I've developed applications of website and application which we post on Facebook. So now we go in the first thing I testing. So next development will actually put the mechanical design. So నేను క్లియర్ అవుతాను నాకు తెలియదు కానీ అలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి అలా కంటిన్యూ అయిపోతున్నాను బట్ నేను అనుకుంటున్నాను ఫాస్ట్ ఏదో కొంచెం మా మమ్మీ వాళ్ళు మేబీ ఏమీలోనే ఉంటాను కానీ ఎప్పటికైనా ఒకచోట చేస్తాను అనుకుంటున్నాను కాబట్టి పిల్లల్ని పాస్ చేస్తుంది వాళ్ళకి ర్యాంక్ రాని వాళ్ళకి మేనేజ్మెంట్ బాగా చదవాలని అట్లా ఉంటారు వాళ్ళు కూడా ఏదైనా కోఆపరేట్ చేసి చదువుకునే పిల్లలు ఇలా కోఆపరేట్ చేసి పిల్లలు చదువుకొని కూడా ఎకనామికల్ ఉంది కాబట్టి నెక్స్ట్ టైం ఉంది ఖచ్చితంగా ఆర్థిక సహాయం చేస్తాం. ఇది మా గ్రూప్ తరఫున ప్రామిస్. నెక్స్ట్ ప్రతి ఒక్క స్టూడెంట్ మాట్లాడే చేస్తాం చెక్లో. అందరికీ నమస్కారం. నా పేరు విద్యార్థి. మా అమ్మగారు సంజాలక్ష్మి గారు. నేను ఇక్కడ ఇలా ఉన్నానంటే మా అమ్మగారే కారణం. నేను మోహన్ బాబు యూనివర్సిటీలో బీటెక్ సెకండ్ ఇయర్ సిఎస్సి బ్రాంచ్ చదువుతున్నాను. అలాగే ఇక్కడ నాకు అందరితో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అండ్ నాకు ఈ సన్మానం చేయడానికి మీరు ప్లస్ నాకు అభినందించాలని మీరందరూ కోరుతున్నారు. అంతేనా సమాజం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అమ్మాయి డాక్టర్ అమ్మాయి ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ స్టేజ్ పెట్టారు.
మా ఫస్ట్ చాలా అమ్మాయి లాస్ట్ క్లాస్ నెక్స్ట్ క్రియేట్ మహారాజా కిరణ్ శక్తివర్ణ మరి ఎక్స్పెరిమెంట్